వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఐ మీడియాకి స్వాగతం. మన ముందున్నారు శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్. అరే అవునరా బాయ్, శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ అంటే నేనే. ఏ ఇంటికైనా కొడుకు పైసకు దగ్గర కావాలంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. దయచేసి ఇట్లా మాత్రం అనుకోకు మేరీ జాన్, నువ్వు మళ్ళీ నా కోసం వస్తావని, అందుకోసమే నేను బతుకుతున్నా అని. కానీ నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అంత గొప్ప క్యారెక్టర్ అని. ఎస్, ఐమ్ శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్. హాయ్ శ్రావణ్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి పిలవగానే వచ్చినందుకు. లైఫ్ ఫెయిల్యూర్ అని పెట్టుకోవడానికి రీజన్? ప్రపంచం అనుకున్నా, ఆమె నా జీవితం అనుకున్నా కాబట్టి నేను లవ్ ఫెయిల్యూర్ అయినా లైఫ్ ఫెయిల్యూర్ అని పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు అమ్మాయి టచ్ లో ఉందా మీకు? మళ్ళీ ఏమైనా కాల్స్ మెసేజ్ చేయడం ఏమైనా చేసిందా? అమ్మాయికి పెళ్ళి అయింది, రీసెంట్ గా ఒక పాప కూడా పుట్టింది. ఇప్పుడు మీరు లవ్ చేసిన అమ్మాయి ఈ ఇంటర్వ్యూ ఇస్తుంది అనుకోండి, తనకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రేపటి రోజు ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల శ్రావణ్ అనేటువంటి ఫోన్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయి. ఇవన్నీ మైండ్లో నేను పెట్టుకోను. నా వల్ల నీకేమైనా యూజ్ ఉన్నదంటే ఖచ్చితంగా నేను సహాయపడతా. అంతకు మించి నేను ఏం చేయలేను. ఇప్పటికీ చెప్తున్నా ఐ లవ్ యూ. అవును, నేను కూడా విన్నాను ఇన్స్టాలో నాను ఏదో అది ఏంటి ఆ పేరు ఏంటి? అండ్ మీ టాటోస్ మీ హ్యాండ్ కి మొత్తం. నాను అంటే నా డాగు, ఇక నాకు ఒక బిడ్డ లెక్క. నాకు పర్మనెంట్ గా ఏదైనా ఉన్నదంటే అదే. కొట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు. అంటే కొన్ని బయట నేను ఇట్లుంటేనే వేస్తా అట్లుంటేనే వేస్తా అనేసి అమ్మాయిలు కూడా చాలా, ఐ మీన్ యాక్టర్స్ పెడతారు కదా. ఇప్పటి వరకు మిమ్మల్ని అట్లా అనడం ఎవరైనా జరిగిందా? అంటే నీ అబ్బాయితో చెయ్య, నీ ఇట్లుంటే చెయ్య అబ్బాయి, అట్లాంటివి ఏమన్నా అన్నారు? అన్నారా? అన్నారు. ఇప్పటి వరకు నువ్వు అమ్మాయిలని పాయింట్అవుట్ చేసినట్టే డైలాగ్స్ ఆల్మోస్ట్ విన్నా. అంటే ఐ మీన్ నీకు జరిగిన సిచ్యువేషన్ వల్ల కావచ్చు, అదే ఎనీ రీజన్ వల్ల కావచ్చు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు కూడా జెన్యున్ గా లవ్ చేసి అబ్బాయిలు మోసం చేసి వేరే మ్యారేజ్లు చేసుకోవడం, వదిలిపెట్టేయడం, ఆ లాంగ్ రిలేషన్షిప్, షార్ట్ రిలేషన్షిప్ ఏదైనా సరే వర్కౌట్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ కోసం ఒక మంచి డైలాగ్. సరే, నేను అనుకోదాన్ని ఉన్నాను, మర్చిపోయి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పటికీ నేను కొట్లాడి నేను గెలుచుకోవచ్చు, కానీ నేను నిన్ను గెలుచుకుంటే ఇప్పుడు నేను ఏ బాధ అయితే పడుతున్నానో ఆ బాధ అక్కడ ఇంకొక అమ్మాయి పడుతుంది.